అమ్మయ్యా నా ముగ్గు అయితే ఎంత ముద్దుగుందో, ఎంత మంచిగా వచ్చిందో. ముగ్గు పని అయితే తీరింది. అబ్బో ఇంట్లో మస్తు పని ఉన్నది, ఇంకా ఈ పని అంతా తీరాలి. సంక్రాంతి ముగ్గు మంచిగా ఉన్నది బిడ్డ. మంచిగా ఉందా అనే పెద్ద బాపు? నా ముగ్గు నాకంటే ముద్దుగా ఉన్నది కదా అనే పెద్ద బాపు. ఇక అందులో గొబ్బెమ్మలు పెట్టాలి. ఇగో ఏం చెప్తావు, ఇంట్లాగా గొబ్బెమ్మలు చేసిన పట్టుకరా. అడుగులు అవి వేసుకుంటున్నాడు, తొందర తొందర నడుతుంది తప్ప. పొలం ఇంత మంచిగా ఉన్నది, ఈ దిక్కు మళ్ళీ ఇట్లా పడాయిండు. రమణాకరు పనికి పోతలేవా? ఇలా పండుగ కానీ పోతలేను, ఇంటికానే ఉంటున్నా. అబ్బో ఇక పండుగ లేకపోతే చేసి పోతాడే బాపు. ఈయనకు నిత్య పండుగ, ఏం పని చేయడు. అప్పట్లో మీ వాళ్ళు ఏదో దుకాణం పెట్టించిరుగా బిడ్డ అవగారు. ఛాయ్ దుకాణం పెట్టించిరే, నడతలేదని పని చేసిన. వైన్ షాప్ పక్కకు ఛాయ్ దుకాణం పెడితే నడుతుందానే బాపు. చూడు అని ఈయనకు జాగ ఎక్కడ దొరకనట్టు దక్కనే పెట్టిండు. మళ్ళా అల్లుడు గాడెందుకు పెట్టినావు, వేరే కాడ పెట్టుకున్నా మంచిగుండు కదా. ఆ ఛాయ్ కన్నా ఎంతో కొంత గిరాకైతే ఆ పైసలు పట్టుకపోయి నల్లమొక్క పోడు పక్కనున్న వైన్స్లా ఛాయ్ తాగేది. ఆయనకేంది మంచిగా అత్తగారు అన్ని విధాలా పెట్టేటోళ్ళు దొరికిరు. సరే కానీ బిడ్డ తాప అవగారింటికి పోతలేవా? నాకు కూడా పండుగకు పోవద్దనే ఉందే, కానీ ఈయనే పోదాం అని పట్టు పడతాడు. ఇక పని చేయించుకొని అత్తగారింటికి పోయి బగ్గా తిందామని చూస్తాను. నీకు ఎక్కడ పని లేదా? పొద్దుల ముచ్చట్ల మూతులు చాపుతావు. అయ్యో ఇక పోతానా కానీ మా బిడ్డనైతే మంచిగా తీసుకపో. పో, మంచిగా తీసుకపోతా కానీ గడ్డి మబ్బు లెక్క నెత్తులు ఎత్తుకొని పోతే అక్కదాకా. గడ్డి మబ్బు లెక్క ఎత్తుకపోవడేంది? బిత్తిరిమొక్క పోడా. ఇగో ఇవి పెట్టాలి, పెట్టు. అభిషేక్ నేనే పెట్టాలా? నువ్వే పని చేస్తే ఏం పని సాధన అవుతుంది? ఏ పని సాధ కాదు. తిరుగు ఒళ్ళంచి ఎత్త తప్ప ఏం చేస్తుంది. ఏం చూస్తాను? ఇగో ఇవి పట్టుకొని వా, అటు వెళదాం. చెప్పండి జేరేసుకో, మీ అవ్వారింటికి పోదాం. ఇక పోదాం, బగ్గ తిందామని చూస్తాను. బాగా అత్తారిలో ఏమవుతుంది చెప్పండి, రెడీగా పోదాము. అయ్యో పానం అవుతలేదా? మా అవ్వగారింటికనే వరకు నువ్వు ఎందుకు ఇంత పై తూరుతానో నాకు మా ఎరికే. బగ్గ తిందాం, బగ్గ తాగుదాం అని చూస్తాను కదా. ఈసారి మా వాళ్ళ ఇంటికి పోవడం అంటే నాకు నచ్చలేదు. నువ్వే బలవంతం చేసి మరీ తీసుకుపోతాను. ఇక్కడ ఎవ్వరు ఉన్నారే, నువ్వు నేనే ఉన్నాం. పండుగ అంటే అందరూ కలిసి చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడికి రమ్మంటున్నా రారు, మనం ఎక్కడికి పోదామంటున్నా. సరే నేను తయారైనట్టే గాని అబ్బాయి ఈసారి మా వాళ్ళ ఇంటికి నన్ను కార్లో తీసుకుపోతావా? అగో మన కార్యక్రమం ఏమో కొత్తగా అడుగుతున్నావు. అబ్బా ఎవరిదన్నా కిరాయికి రాదు. ఎందుకడికి నీయేసుడిది ఇంట్లో బీరువా లేకున్నా అని బియ్యం డబ్బు కార్లో పోదాం అన్నమాట. గట్ల కాదు, మనం కార్లో పోయినాం అనుకో నీ రేంజ్ పెరుగుద్ది కదా అంటన్నా. బట్టగా ఉండినా ఇంటికి రావు. ఈ రమ్నాకర్ ఆ రేంజ్ రాదే. ఈ రెండు అయ్యే పనులు కాదు కానీ ఇక మనం పోదాం పా, లేట్ అవుతుంది పా. అయ్యో ఏ శాతగా
ఇగో ఒకప్పుడు మా తాత ఈ చెరువులకు పనికి వచ్చింది కాదే. అయితే ఏంది ఇప్పుడు గిట్లా మా తాత తోడిన చెరువే అని అండ్ల గిట్లా దూకుతావా ఏంది తీసి ముచ్చట పెట్టిన కాడికి మాసాలు కానీ బండి స్టార్ట్ అయిపోదా. అరే పోదాం తీయలే ఆగలేవే. పోతాను. ఏంది ఏమైంది గట్ల చూస్తున్నావు? పెట్రోల్ అయిపోయింది. ఏంటి బాబన్న? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ అయిపోతే ఎట్లా పోవుడు మరి? గిన్నె పెట్రోల్ బంక్ ఉన్నది. ఏంది పెట్రోల్ బంక్ గీడుందా? అగో గిన్నె ఉన్నది పెట్రోల్ బంకు. అది నెట్ కూడా పోదాంపా. ఏంది గీడున్నదా పెట్రోల్ బంకు? అది ఎక్కడుందో నాకు తెలియదా? వెనకటికి నియాసంటోడే గోపురం నుంచి గదే గుడి అన్నాడట. ఇక అది ఎక్కడుందో గిన్నె ఉంది అంటాడు. పా సరదా నెటు నేనేనట్టన్నా మళ్ళీ పోనీ. రజని బండి పట్టుకో, బండి పట్టుకో. ఎందుకు? అప్పకి పైన జారుతుంది, అప్పకి పైన జారుతుంది. ఓ మొత్తం మొక్క పోడా, ఈ బండి నాకే రాయి పడైతుంది. బెల్ట్ పెట్టుకోవా? పట్టుకో వెనక. పట్టుకో పట్టుకో. ఓ చేత పాయింట్, ఓ చేత బండి. వెనకటికి నియాసంటోడే తీర్థం పోతానట, ఊరికో గుడ్డు ఊసిపోయిందట. అట్లున్నది నీ కథ. ఒక్క చెయ్యి అది, ఒక్క చెయ్యి ఇదా. మంచిగా పట్టుకో, నేను అడ్డం పడి పాడైతా, కాళ్ళు తిరుగుతాయి. నేను ఓను పోనన్న మా అమ్మగారింటికి నువ్వేబట్టే నాకు ఇప్పుడు ఈ గతి. నల్ల మొక్క పోడ. ఏంది రజని, మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తరాకు ఉంటారు. కోలకి ఏం సంబంధం ఉండదు. గట్లెందుకు అనిపించింది నీకు? ఒక్క నువ్వే కలుపుకోలు ఉంటావే గంతే. సరే గాని మా వాళ్ళని చూస్తే గట్ల ఎందుకు అనిపించిందో చెప్పవా? నేను ఉన్న మాట చెప్తా, నువ్వైతే ఏమనుకోవద్దే. ఏ చెప్పు. సీరియళ్ళకేమో ఎక్కువ, సినిమాకేమో తక్కువ అన్నట్టు సాగదీసి చెప్తావు చిన్న ముచ్చట పెద్ద ముచ్చట అని. మీ అమ్మకేమో నోరేమో నెత్తి ఉంటుంది, మీ అయ్యకేమో మెదడేమో మోకాలం ఉంటుంది. ఏ విషయం చెప్పాలని కనసైకలతో చేసి చంపుతాడేనే. గుమ్మి లెక్క పందికి పంది ఉన్న పందే అందరినీ ముందుగాల పేరు నలబెడుతుందట. నువ్వు అందంగా ఉన్నావని మా వాళ్ళని పేరు నలబెడుతున్నావా? అవునే, అప్పుడు మంచిగా లేదే నన్ను పెళ్లి చేసుకున్నావానే. అప్పుడు నీ కళ్ళు కనిపించలేదానే, ఇప్పుడు ఇట్లా అంటున్నావు. ఏమో అప్పుడు పంది కూడా నాకు పాల రాయి లెక్క కనిపించింది కావచ్చు, అందుకే నిన్ను చేసుకున్నా. అయినా కానీ నాదే బుద్ధి తక్కువనే. నిన్ను ఒక్క మాట అని నీతో 10 మాటలు పడుతున్నా కదా, నాదే తప్పు. ఆ ముచ్చట తెలుసుకున్నావు, మంచిదా. ఆగో ఇప్పుడే వస్తారా బిడ్డ? అల్లుడు కూసో. బిడ్డ అంత మంచిదేనా? అంత మంచిదేనే. మీరంత మంచిదేనా? అంత మంచిదే. వరినట్లు వేసావా మరి? ఆగో బాబు, అవ్వేదే అవ్వగానే పడతలేదు. ఇలా పండగ బిడ్డ, సామాన్ తీసుకురావడానికి దుకాణానికి పోయింది. నేను పోతే ఓటు చేస్తా, ఓటు చేయను మర్చిపోతా. అందుకే మీ అవ్వ పోయింది. గీయాల పండుగకు సామాన్ తెచ్చుడేంది? ఇంతవరకు సామాన్ తేలేదా? అప్పాలు చేయలేదా? ఏ లేదు బిడ్డ, నువ్వు వస్తావని తవడం చేసింది. ఏంది తగడన్నా? అప్పాలు చేస్తే 6 నెలలు తిన్నాను ఉడవద్దు మావా, చేతకి అట్లా వేయాలి. అమ్మ వచ్చినవానే? మీరెప్పుడు వచ్చిరు బిడ్డ? మేము ఇప్పుడే వచ్చినాం కానీ
సామాన్ ఏందే గంతగనం తెచ్చినావు? ఇవాళ పండుగ కదా బిడ్డ, నేను పూరీలు ముద్దగారలు చేస్తామని సామాన్ పట్టుకొచ్చిన. పూరీలా ముద్దగారలా మామ, ఆ పూరీలకు ముద్దగారలకు ఇంత చికెన్ పూస వేసుకొని తింటే కమ్మగా ఉంటదే. ఇక ఎందుకు అక్కడికత్తావు? గా తిండికి తప్ప నువ్వు దేనికి పని చేయవు. అయ్యో ఏమిటికి అంత లొట్టెలేస్తాను? కారణం మొక్కడికి కప్పదయం అన్నట్టు ఎన్నడు తినలే చికెను పూరీలు ముద్దగారలు. ఈ తిండికే ఉన్నావు, దేనికి పని చేయవు నువ్వు. అబ్బా అమ్మ ఏందే గట్ల అంటున్నావు? మరి లేకపోతే ఏందే? ఏందో అంటాడు అంటాడు. అవు బుజ్జి, ఇప్పుడన్నా పని చూసుకున్నాడా లేకపోతే జనకృష్ణ గొడ్డోడు ఊరు మీద వాడు తిరుగుతాడా? ఇంకా ఏం పని లేదే మమ్మీ, ఆయన కూడా పని కోసమే తిరుగుతాడు. ఈయన చూస్తే పని కోసం తిరిగినట్లేదు, ఏదో పని పాటి ఇడిచిపెట్టి ఊరి మీద తిరుగుతాడు. చూసినావా ఆవారగా లెక్క గట్ల అనిపిస్తాంది. ఏం లోలే బిడ్డ అనేసి గింత సేప తిండికా తయారెత్తు బా. మా చెత్త అది అవుతుందా? ఏం లోలే ఊకే ఏంది మీ వాళ్ళు గంత తీసి పరేసినట్టు మాట్లాడుతారు? ఏం అనుకోకు, మా అమ్మ గట్లనే మాట్లాడుతుంది. ఎందుకంటే మొన్న మనకు షాయ్ హోటల్ పెట్టితే నువ్వు చక్కగా నడపక బంద్ చేసినావు కదా, గదే కోపాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడచ్చు. నువ్వేమో అనుకోకు. రజని రజని, మీ అమ్మ తిడితే కానీ కానీ ఏంటి కానీ? అప్పాలైతే బాగా తీసుకురావే తిందాం. మొత్తం ఏం చేసిన అన్ని పట్టుకురా. ఛీ, నీ అప్పాలు చల్లకుండా ఎప్పుడు తిండి బాధేనా? మాగబెట్టమంటది. రజని ఊరికే తిడితే పడుతుంది కానీ మీ అమ్మ ఊరికే తిట్టింది అనుకో, నా సంగతి తెలుసు కదా. పండుగ దిక్కువాలి మీరో దిక్కువాలి బిడ్డ, పండుగ దిక్కువాలి మీరో దిక్కువాలి బిడ్డ. మా తెలుసు, పెడితే పెండ్లి కొడతావు లేకపోతే సాగు కొడతావు, అన్నికి ఇవే నీతోని. అల్లు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేనా నేను? ఏమన్నారో ఏం అల్లుడు, ఏం సంగతి? అయితే అని మామ, నువ్వు అత్తతో ఎట్లా ఎగిస్తున్నావే? ఏం చేయాలి అల్లుడు, నోట్లో నాలుక లేని నోరు ఉన్నదని చేసిర్రు. ఏం చేయాలి? ఒత్తుకోసత్తానా? అమ్మతోడే మామ, నువ్వు అత్తనైతే కంట్రోల్ పెట్టలేదే. ఏంది ఏదో కంట్రోల్లో పెట్టలేదని మాట్లాడతాండ్రు? ఏం లేదే, అల్లుని బిడ్డ కంట్రోల్ పెట్టుకుందట, అదే ముచ్చట చెప్తాడు గంతే. ఏం లేదే. నా బిడ్డ అంటే ఏందనుకుంటాను? అన్ని అవ్వపోలికలే. నేను కంట్రోల్లో పెట్టుకున్నాడు కాదే, నేనే ఆయన కంట్రోల్లో ఉన్నా. ఆయన కోపం వస్తే మీరు కూడా ఆయన కంట్రోల్లోకి వస్తారు. ఇక తిందామానే మామ, ఇలా పండుగ కదా, బోడి కూరనో తలకాయ కూరనో అనవచ్చు. మీరు బాగా పని చేసి చెడిపోతారని బోటి కూర తలకాయ కూర గొలిచ్చి పెడతా మీకు. అయితాను కానీ ఇంతకు ఏం కూర అయినావో చెప్పు. అయ్యో ఆవుతలేవు, మా యొక్క తీయరాదు. ఊళ్ళో పోషాకు పిరికలంతా కోడి పిల్లని కోసి గంజర పులుసు పెట్టినా. సరిపోయారు ఇద్దరును. ఇక తిందురు. ఏందో అల్లుడు చేతి పట్టుకో.
నీకు ఇష్టమైన ముక్కలు ఇచ్చిన మెత్త మెత్తటి తిను. ఏంది బిడ్డ తిను. అమ్మా ఇవన్నీ ముక్కలు నాకెందుకు వేసినవే? నీకు ఇష్టం కదా బిడ్డ తిను. ఇగో తిను. ఆగా ఆగి ఆగు తిను. మంచిగుందా కూర? మంచిగా ఉందమ్మా. అయ్యో నీకేసిన ముక్కలు ఆయనకేసిన ఏంటి బిడ్డ? ఆయనకు నేను వేయలేదా కూర? నువ్వు తిను. ఏం వేసినావు నువ్వు? నాకు ఒక్క ముక్కేసి 4 గంటల సొరవ పోసినావు. మీ బిడ్డకేసినాయి అని నాకేసింది. ఊకున్న కొద్ది బాగా ఎక్కువ ఎత్తులేదు మీరు. ఏందల్లుడు నోరు బాగా ఎత్తాంది. మీ మామని చూడు ముత్తంత పులుసు పోతే ఎట్లా గక్క తింటాడో. నువ్వు కూడా గట్టినే తినాలే. ఏందో ముక్కలు కిక్కలు అని మాట్లాడుతున్నావా? తిను సపరేగా. నేను మామ సోడని కాదు, మామ కంటే రేషన్ లేదు కానీ నీకు గసోడని కాదు, నేను తినేదిరా. అయ్యో గదా అంటే పల్లె విసిరేసి చెప్పన్నా? నన్ను గట్లా తింటే రాలే, ఇంటికి వచ్చే వాళ్ళుంది. మెల్లగా చెప్పరారా? ఏం ఎత్తిపోయింది ఇప్పుడు? ఏం తక్కువైంది? నేను ఎత్తలేనా నీకు? అమ్మ బాగా వేసింది. నీ తల్లి నీకు పెట్టుకున్నది, నాకు 2 ముక్కలు వచ్చింది. నాకేమైందే? ఓ మొద్దు మొగపడా చూసినావా ఎట్లా మాట్లాడతాను? నీ దినాలు కాను ఏదైనా మాట్లాడు. సప్పుడు చెయ్యి. నేనే సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ అయితే నా ఈ సాగు చేస్తాడు. ఏం మాట్లాడాలి? అవునే రజని, చూసినావా మీ అమ్మ ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు తిక్కేగా రైగింది అనుకో, బిడ్డ ఓలేసి తంపుతా, బిడ్డ ఓలేసి తంపుతా. ఇక తిను నువ్వే బాగా. ఇంత ముక్కేసి ఇంత పులుసు పోతా అది మీ అమ్మ. నాకు లేకొచ్చిన మీటికి నువ్వే కమ్మాలి అనుకుంటుండగా నేను పోతున్నా. నాయనగా లేదా? అరే ఎందుకు అలిగిపోతున్నావు? ఆగు. అరే ఆగు. ఏ ఆగే బుజ్జి పోతా పోని. నువ్వు తిను. అవునే కిలోలు తెచ్చుకొని మీరే తింటారే. నీ బిడ్డకే పెట్టుకో. నీ బిడ్డ పాలు నువ్వు పాలు బెర్రె లెక్క మీరే తిని నాయనకి నేను పోతున్నా. అలిగిపోయినోడు మళ్ళీ వస్తాడు ఆయననే. తిని బిడ్డ తిను. నువ్వు తినే. అందరూ ఏమనుకుంటారే అమ్మా? అత్తగారింటికి సంక్రాంతి పండుగ వచ్చి అలిగిపోయింది అనుకోరానే. అయ్యో అలిగిపోయినోడు అటే ఉంటే ఆడే మళ్ళీ రాడా? నువ్వు తిని బిడ్డ తిను. ఇంకొచ్చి కూర హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్లకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు సల్లరామనాకర్ క్రియేషన్స్. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది ఇలా, దాన్ని గట్టి కొట్టుర్రి. మీకు మంచి మంచి నోటిఫికేషన్లు వస్తాయి. మా వీడియోలు చూడుర్రి. బాయ్.